హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ఉన్నారండి, నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే అప్పాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అయితే 2 kgs పిండి తీసుకున్నాను, అలాగే పల్లీలు పుట్నాలు, దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూసారా, ఇది 2 kgs బియ్యం పిండి అండి. అలాగే ధనియాలు, శనగపప్పు నానబెట్టి తీసుకున్నానండి. వాము, నువ్వులు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం తీసుకున్నాం. ఫ్రెండ్స్ నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు తీసుకున్నాను, అలాగే వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం బేసన్ తీసుకొని దాంట్లో మనం పిండి పట్టించి పెట్టుకున్న బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం పల్లీలు ఇంకా పుట్నాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని నేను మంచిగా కడిగి సైడ్లో పెట్టాను. ఫ్రెండ్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది మనం యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ధనియాలు అనేది మనం యాడ్ చేసుకోవాలి. ధనియాలు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్ సో మనం నానబెట్టి పెట్టుకున్న 1/2 కప్ శనగపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని నేను 2 గంటల ముందు నానబెట్టి తీసుకున్నాను. అలాగే 2 గంటల ముందు నేను నానబెట్టి తీసుకున్న పెసరపప్పు కూడా దీన్ని యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ వామ్ అనేది యాడ్ చేసుకున్నాను. వామ్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ అలాగే నేను 2 టేబుల్ స్పూన్ నువ్వులు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం పొడికి బదులుగా మీరు పచ్చి కారమైనా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దాంతోనే బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ దాంతోపాటు మనం హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. వేడి చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, దాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల మనకి అప్పాలు అనేవి చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా వస్తాయి. ఫ్రెండ్స్ వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఏదైనా స్పూన్తో కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా అంతా కలిసేలాగా మీరు దీన్ని లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా దీన్ని మనం మంచిగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనకి చపాతీ పిండికి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే దీన్ని కూడా మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చేత్తో కలుపుకుంటాను. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం స్పూన్ తీసేసి నీట్గా చేత్తో అనేది కలుపుకోవాలి. స్పూన్తో అయితే మనకి సరిగ్గా కలవదు. ఫ్రెండ్స్ దానికోసం అని చెప్పేసి నేను వీడియోలో చూసారా స్పూన్ తీసేసి నీట్గా చేత్తో అయితే దీన్ని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నాకు చాలా సపోర్ట్ అవుతుంది. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. మన ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు. ఫ్రెండ్స్ సో మొత్తం పిండి అంతా కలిసేలాగా దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి. చూసారా, అన్ని చిన్న బాల్స్ లాగా నేను కలిపి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మనం వెడల్పాటి కడాయి తీసుకోండి. వెడల్పాటి కడాయి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెద్ద కడాయిలో అయితే మనకి ఈజీగా మనం 4 నుంచి 5 అప్పాలు అనేది మనకి ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి పెట్టుకొని అలాగే స్టవ్ వెలిగించుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేరుశనగపప్పు నూనె అయితే నేను వాడతాను. సో దానికోసం అయితే నేను అది యాడ్ చేసుకుంటాను. లేదు మీకు ఏది అవైలబుల్ లేదు అని అనుకుంటే మీరు పామ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఫ్రెండ్స్ వేడైతేనే మనకి ఒకరున్నప్పుడు కూడా ఈ రెసిపీ అనేది మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి 2 months వరకు, 2 to 3 months వరకు అయితే ఈజీగా వస్తుంది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి చాలా రోజుల వరకు ఇవి అనేది అప్పాలు అనేది నిల్వ ఉంటాయి.
సో చూసారా, నేను కడాయిలో అనేది డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. మీరు నా వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. చూసారా, డీప్ ఫ్రైకి నేను సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఇలా రెసిపీస్ ట్రై చేశారా ఫ్రెండ్స్? మీ ఇంట్లో మీరు చేసే పిండి వంటలు ఏవైనా ఉంటే నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ రెసిపీని నేను కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా, ఒక్కొక్క పిండి ముద్దని మనం తీసుకొని పాలిథిన్ కవర్ కానీ లేదంటే మీరు దీన్ని పాల ప్యాకెట్ ఉంటుంది కదా, అదైనా తీసుకొని మీరు దానిపైన మనం ఈజీగా దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు. లేదు మనకి ఎలా అవ్వదు అని అనుకుంటే మీరు పూరి ప్రెసర్ ఉంటుంది కదా, పూరి ప్రెసర్తో అయినా మీరు ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని అయితే పల్చాగా అయితే మనం అంచున అనేది మనకి పల్చగా వచ్చేలాగా మీరు ఒత్తుకోండి. అంచులు అనేది పల్చగా వస్తే మనకి అప్పాలు అనేది చాలా క్రిస్పీగా అలాగే క్రంచీగా వస్తాయి. మధ్యలో కూడా మనం అంత ఈక్వల్గా వచ్చేలాగా మీరు లేదు మీకు ఇలా అవ్వదు అని అనుకుంటే మీరు చపాతీది ఇచ్చేసే దాంతో అయినా మీరు ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే నేను చేత్తోనే చేసుకుంటాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం ఆయిల్ హీట్ ఎక్కిందా లేదో ఒకసారి చూసుకొని నిదానంగా దీన్ని పేపర్ నుంచి తీసేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆ కడాయిలో అనేది మనం ఈజీగా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఒకటైతే నేను దీంట్లో వేసేసాను. ఇంకొకటి నేను మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా, దీన్ని మనం ఈజీగా మంచిగా దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని కూడా మీరు మంచిగా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని దీన్ని కూడా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆ కడాయిలో అనేది దీన్ని యాడ్ చేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక సబ్స్క్రిప్షన్ ద్వారా మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ అనేది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. చూసారా, మీకు నచ్చిన రెసిపీ ఏదో మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ రెసిపీ అనేది మన ఛానల్లో నేను తప్పకుండా దాన్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని మనం ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, మీ చేతులు మళ్ళీ చేతులు కాలాక నాకైతే చెప్పకండి. జాగ్రత్తగా, లేదు మీకే చేతులు కాలుతాయని అనుకుంటే మీరు గరిట ఉంటుంది కదా, చిల్లుల గరిట ఉంటుంది కదా, దానిపైన మీరు ఈ అప్పాలు అనేది దాంట్లో వేసుకొని ఈజీగా కొత్తగా చేసే వాళ్ళైతే అలానే చేయండి. లేదు అలవాటు ఉంది అని అనుకుంటే ఇలా చేత్తో వేసేసేయండి. ఓకేనా, మనకి అప్పాలు అనేది రెడీ అయిపోయాయి. చూసారా ఎంతో క్రిస్పీగా, ఎంత మంచి కలర్ వచ్చాయో. మీరు బయట కూడా దొరుకుతాయి, లేదని చెప్పట్లేదు, కానీ బయట వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో ఏంటో అదొక డౌట్ అనేది ఉంటుంది. సో దానివల్ల నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఏదైనా. చూసారా అప్పాలు అనేది ఎంతో ఈజీగా, నాకైతే ఎన్ని వేసానండి అప్పాలు వచ్చాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసిన ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఒక చేతితో మనం విరగొడుతూనే ఎంతో క్రంచిగా విరిగిపోతున్నాయి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.